భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఆస్వాదించాడండి. భార్య భర్తలు ఇద్దరిని ఆదామామల దేవుడు ఎవరైతే తయారు చేశాడో వాళ్ళ ఇరువురిని కూడా దేవుడు ఏం చేశాడండి? మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందండి. అంటే మనం ఫలించేడు కొమ్మగా మనం ఉండాలి. మనం ఫలించే ఫ్యామిలీగా మనం ఉండాలి. మన బిడ్డలు ఫలించాలి. అరే నీకు పడుతున్న బిడ్డలు ప్రార్థన అలవాటు ఉంటుందా లేదా, వాక్య జీవితం ఉంటుందా లేదా, వాళ్ళ సండే స్కూల్కి వెళ్తున్నారా లేదా, అరే మన ఇద్దరు ఎప్పుడైతే ప్రేయర్ఫుల్గా ఉన్నామో పిల్లలు కూడా ఎలా తయారవుతారు? వాళ్ళ ప్రార్థనా పరులుగా తయారవుతారు. ఎప్పుడైతే నువ్వు గొడవలు ఆడుకుంటూ ఉన్నామో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం అలవాటు తెలుసా? గొడవలు ఆడుకోవడమే అలవాటు ఉంటుంది. వివాహం అన్ని విషయాల్లోనే ఘనమైనది గాను పరిశుద్ధమైనది గాను దేవుడు అక్కడ ఎంచాడు. ఎందుకు తెలుసా? వివాహం ఒక్కటే ఘనమైనది కాదండి. వివాహం ఒక్కటే మనం బ్రతికంతా కూడా చాలా అలాంటిది ఏంటండి? పరిశుద్ధమైనది. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే వివాహం ఎలా జరిగిద్ది? పరిశుద్ధంగా జరిగింది. అప్పటి వరకు నువ్వు గలీజ్గా తిరిగేసి ఎలా పడితే అలా చేసుకుంటానంటే దాన్ని ఏమనమండి? పరిశుద్ధమైన వివాహం అను. దేవుడు వివాహాన్ని పరిశుద్ధమైనదిగానే చేశాడు. అందులో ఏమాత్రం లోపం లేదు.